కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశా. రేణుకా రేణుకా ఏమండి నేను బయటికి వెళ్ళాలి. చూసాయి అక్కడ పెట్టండి సోఫా దగ్గర. చూసంటే ఎక్కలించలేదు. మర్చిపోయానండి. మర్చిపోయావా? అవునండి. సీరియల్ టైమింగ్లు గుర్తుంటాయి కానీ మొగుడు పనులు మాత్రం గుర్తుండవే. 3 పూట్ల మొగుడు దెబ్బ తింటారు, మొగుడు పనులు మాత్రం మర్చిపోతారు. అది అలా ఉండాలి మొగుడు అంటే. నీ చీర కొంగుతో చూసిన ఎందుకు తుడుస్తున్నానో తెలుసా? గుర్తుంటుందని కాదు, సిగ్గొస్తుందని. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావే, రెండిటికి తేడా లేదు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, రెండింటికి తేడా లేదు. బురదలో పంది, బురదలో పంది, బురదలో పంది. రేణుకా ఏంటి మేనక? ఏం లేదక్క, ఫంక్షన్ కి వెళ్తున్నా, నీ పట్టు చీర ఉంటే ఇస్తావా? ఇస్తాను కానీ నాకు ఒక సాయం చేస్తావే? ఏంటా సహాయం? ఒక 2 నిమిషాలు మా ఆయన చొక్క వేసుకుంటావా? సరే ఇవ్వు. రేణుకా మీ ఆయన చొక్క వేసుకున్నాను చూడు. ఏరా బురదలో పందికి నాకు తేడా లేదా? రాత్రైతే ఈ పంది పక్కన కదా నువ్వు పడుకున్నది. రాత్రైతే రేణుకా ఏమైంది నీకు? ఎదురు మాట్లాడాలంటే నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు? ఆఫీస్కి వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చొని ఇంటికి వచ్చి పెద్ద బిల్డప్ వేస్తా ఉంటా. ఏరా సినిమాలు తీసుకెళ్ళంటే బడ్జెట్ లేదంటావు, సీరియల్ చూస్తానంటే వద్దంటావు. సినిమాలు చూడక సీరియల్ చూడక ఎవరు చూడాలరా? పక్కింటోని చూడాలరా? పక్కింటోని చూడాలరా? నోరు పోయి పూతి 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 పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? సలసల కాగి ఎర్రటి కావచ్చు నేను చెప్తా. నిన్ను నేను మేనకనే నీ మొగుడు చొక్క అదుకోవేదో. పాపం బాగా ఫీల్ అయినట్టుంది. ఫీల్ అయితే ఫీల్ అయింది కానీ నాకు మాత్రం బరువు దిగింది. రేణుకా రేణుకా ఎక్కడికి వెళ్ళారండి? ఈ ఎంక్వైరీ స్కీమ్ అంటే మొగుడు దెబ్బ తిని పుట్టింటి గురించి ఆలోచించే మొహాలు మీరట నన్ను ప్రశ్నించేది? మొగుడింట్లో తిని పుట్టింటి గురించి ఆలోచించే మొగాలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది? మొగుడింట్లో తిని వాడిని వదలను, వాడిని చంపేకపోతే ఈరోజు చూడు. రష్మి ఒకసారి మా ఆయన చొక్క వేసుకో ప్లీజ్. రష్మి నా డ్రెస్ బాగుంది ఈ రోజు. ఒక్కసారి వేసుకో రష్మి. లేదు సాటి ఆడదాని బాధను అర్థం చేసుకో. నువ్వే ఆడదానివే. రేపు నీ కాబోయే మొగుడు నాలాంటి మొగుడు లాగా దొరికిపోడు. నీ మొగుడు చొక్క నువ్వు వేరే దాటి ఆడదాన్ని వేయకపోవు. ఇదే నా శాపం. అమ్మా కొంచెం అన్నం వేయమ్మా. ఆకలితో ఉన్న కాకి పిండాకుడు దొరికినట్టు నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు దొరికేవరా? ఒక్కసారి మా ఆయన చొక్క వేసుకో. వేసుకో తెలుస్తుంది అప్పుడు. వేసుకుంటా. చొక్కా వేసుకున్నానమ్మా. నా మెల్ల 3 ముళ్ళు వేసావు. నా అహంకారమారా నీకు? ఈ రోజు నీకున్న ఆస్తి నేను తెచ్చిన కట్నం రా. నాకెక్కడుందమ్మా ఆస్తి? దరిద్రుడా, ఇలా కొడుతున్నావేంటే నువ్వు? ఏరా మొగుడనే పాత్రధారి, నా జీవితానికి సూత్రధారి. ఎన్ని సంవత్సరాలు భరించాలరా నీకు నేను? ఎన్ని రోజులు భరించాలరా? ఒక్క నిమిషం. నువ్వు నాన్ సింక్ లో ఉన్నావో నేను నాన్ సింక్ లో ఉన్నాను అర్థం కావట్లేదమ్మా. కానీ సీన్ మాత్రం నాన్ సింక్ లో జరుగుతుంది. నీ మొగుడు కాదే, వాడు ముస్తాడు, వాడు వదిలేవే. భార్య భర్తలు గొడవ మధ్యలో వచ్చావు అనుకో తలకాయ పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? ఊరుకోమ్మా, చొక్కా ఇప్పమంటావు ఇంత బాగుంటే? చొక్కా వేసుకుంటే చచ్చిపోతారు. ముందు చొక్కా ఏంటి రేణుకా ఇది? నీ మొగుడు మీద ఫ్రస్ట్రేషన్, నీ మొగుడు చొక్క మా అందరికి చావగొడుతున్నావేంటి నువ్వు? ఏం చేయమంటావు మేనక? శ్రీశైలం డ్యామ్ ఫుల్ గా నిండిన తర్వాత గేట్లు ఎత్తకపోతే ఏమవుతుంది? డ్యామ్ పగిలిపోతుంది. నా పరిస్థితి కూడా అంతే. అదేదో ఫ్రస్ట్రేషన్ నీ మొగుడు మీద డైరెక్ట్ గా చూపించి నీ మొగుడిని కొట్టొచ్చుగా. అమ్మ నమ్మ కూడా నేను ఆయన ఎలా కొట్టగలను? పతే ప్రత్యక్ష దైవం. రేణుకా ఏమండి దున్నపోతు మొహం దానా, మొగుడు నిద్ర లేసి వచ్చాడు అంటే టీయో కాఫీ ఇవ్వాలని తెలియదంటే నీకు? మొహం చూడు, గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తిపోయే మొహంలో ఉందని ఇది. నిన్ను కాదే మీ అయ్యనాలే. నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం నీ పిల్ల మీద చూపిస్తావు. అదేమో దాని ఫ్రస్ట్రేషన్ ని మాకు నీ చొక్కా వేసి మరి వాయగొడుతుంది తెలుసా ఇక్కడ.
ఇది నిన్ను వాయిగొట్టిందా? నన్ను మాత్రమే కాదు ఈ గల్లీలో ఉన్న వాళ్ళందరినీ వాయగొట్టింది అది. అవును, నన్ను కూడా కొట్టింది నీ చొక్కా వేసి. అదేందో చుక్కేసి కొడతారు అందరూ, నీ బెల్లమేమో చొక్కా వేసి కొడుతుంది. ఈ పనికి మాలింది మిమ్మల్ని కొట్టిందంటే నేను నమ్మనా? నమ్మవా? ఒకసారి 3 చొక్కాలి. ఎందుకు? కనుక పెద్ద మనిషి 3 చొక్కాలి. సరే ఇదిగో రేణుకా, నీ 3 చొక్కాలు వేసుకున్నావు, ఒక్కసారి చూడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా నాది? పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా? గవర్నమెంట్ హాస్పిటల్లో సముద్రంలో సునామీ వచ్చినా పిల్లానికి మెంటల్ వచ్చినా తట్టుకోలేవురా. నా ప్రెస్టేషన్ నేను చూపించుకున్నాను, మీ ప్రెస్టేషన్ మీరు చూపించుకోరా? ఎందుకు చూపించుకోవా? ఇంకొకసారి నువ్వు దాన్ని కొట్టావనుకో, మేమందరం కలిసి నేను కుక్కని కొట్టినట్టు కొడతాం, జాగ్రత్త. పాపిష్టి ముఖాలు మా ఆయన ఎలా కొట్టారు చూడు, వాళ్ళ చేతులు పడిపోను. బర్ణాలు రాస్తావేంటే? ఈ స్కీమ్ ఏంటే? మీ ప్రెస్టేషన్ నా మీద చూపించారు, నేను నా ప్రెస్టేషన్ సమాజం మీద చూపించా. సమాజం ఊరుకుంటుందా? వాళ్ళ ప్రెస్టేషన్ కూడా వాళ్ళు చూపించుకుంటారుగా. దీన్నే న్యూటన్ సిద్ధాంతం అంటారు. ఆడదానికి మగాడికి బెండకాయ పులుసుకి చేపల పులుసుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. మగాడు తినగానే సప్పన వెళ్ళిపోతుంది, మరి చేపల పులుసు ఆడది చూసుకొని తినాలి. అరే శంకర్ గా, మనం కొట్టినా తిట్టినా ఆడవాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారని చెప్పి పిల్లల్ని కొట్టకరా. అదేదో నూటన్ సిద్ధాంతం అంట కొత్తగా మార్కెట్ లో అమలైందట్రా. చూసుకోరా బాబు. రే అమ్మో. అరే భూకంపం, అరే కాకరపువ్వొత్తు, అరే పుట్టుక్ పుట్టుక్. ఏంట్రా మన అమ్మ నాన్నకి ఇలాంటి పేర్లు పెట్టారు? నీ పేరు భూకంపం, నా పేరు కాకరపోతు, నీ పేరు పుట్టుక్ అని. పుట్టుక్ అని పుట్టుకేంట్రా మరి? నీకు భూకంపాన్ని పేరు ఎందుకు పెట్టారా? మా తాత చచ్చిపోయాడని చెప్పి మా తాత గుర్తుగా నా నాన్న నాకు ఆ పేరు పెట్టాడు రా. మీ తాత వెళ్ళిపోయాడు? మా తాత భూకంపంలో చచ్చిపోయాడు రా. అదే మీ తాత పేరు పెట్టచ్చు కదరా? మా తాతకు పేరు పెట్టలేదురా. ఏరా? వాళ్ళ నాన్న చదువుకోలేదురా. నాకు అంతేరా. నేను దీపంలో పుట్టానట, మా నాన్న కాకరపోతు కాల్చున్నాడు పుట్టానట, అందుకని కాకరపోతుని పెట్టేసేవాడరా. కాకరపువ్వు వెలిగిస్తాడని కాకరపోతు కాలుతుందట, ఆ టైం నేను పుట్టాను చెప్పి తారాజు వెలిగిస్తే పెట్టేవాడరా. ఎరా పుట్టుక్, నీకెందుకు పేరు పెట్టారా మరి? నేను చెప్తాను. ఇది పుట్టగానే బతకడం కష్టం అన్నారు డాక్టర్. ఏ సమయంలో పుట్టుకొని పోతానడట. ఇదో టైటిల్ పొందని చెప్పి వాళ్ళ నాన్న డాక్టర్ కలిపి ఇడికి పుట్టుకొని పేరు పెట్టారా. వాళ్ళిద్దరు పేరుగా నీ పుట్టుకు ఉండిపోయింది. ఇంకా నీ పేరు అడిగినప్పుడు నువ్వు చెప్పావు, నన్ను అడిగితే నేను చెప్పాను రా. ఆడిని అడిగితే నువ్వెందుకు చెప్పావురా? నా పేరు నేను చెప్పుకున్నాను, నీ పేరు నువ్వు చెప్పుకుని అడిగి చెప్పలేనా? నువ్వు చెప్పరా పోనా సరే. అయితే ఆ రోజు నువ్వే కరెక్ట్ రా. అర్థమైందో ఎందుకు చెప్పాను నేను? అర్థమైందిరా. నీకు జాబ్ వచ్చిందంట కదరా? అవునురా, నాకు ఆల్ ఇండియా రేడియోలో జాబ్ వచ్చిందిరా. ఏం చేస్తారు అక్కడ నువ్వు? ఆకాశవాణి వార్తలు చదువుతుందంటారు కదా, ఆకాశవాణి నేను తీసుకురావాలరా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఆకాశవాణి నేను తీసుకురావాలరా. నీకు జాబ్ వచ్చింది కదా? చైనా న్యూస్ లో న్యూస్ రీడర్ వచ్చిందిరా. నీకు చైనా రాదు కదరా? అరే నాకు వచ్చురా. ఏది చెప్పు సరే. मर बुश बकरा बुश 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 बकबा का बुर बुश बुश बा बुर बुश बक इन बुर बक बक बुश बर बराबर बर बुश बुर बुश बर बर बुश बुर बुर बर बस बुश बुर बर बुश बुश. ఎంత బాగా చెప్పావురా. అరే నాకు కూడా చూడండి ఆగరా, నీ డైలాగ్ రాలేదు ఒక నిమిషం ఆగు. అర్థమైందేంట్రా? అర్థమైందిరా. అరే నీకు జాబ్ వచ్చిందిరా? నాకు కూడా జాబ్ వచ్చేది. ఎక్కడ వచ్చిందిరా? వార్తలు చదివే జాబు. నువ్వు చదవలేవు కదరా? అందుకే మూగ వార్తలు ఇచ్చారు. అమ్మా కొంచెం పైన మేడ మీద బట్టలు తెయ్యి. అమ్మాయి వాయిస్. తన వైరాలు చూస్తుంటే నా కింద పెద్ద లోపలికి వెళ్ళిపోతుందండి. నాలో కాకరపోతు తెలుగుతున్నట్లుంది. ఆ అమ్మాయి డాన్స్ చూస్తుంటే నా 2 పెదాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఏంటి? నా గుండెల్లో భూకంపం వస్తుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే నా సచ్చిపడాన్ని అలానే లేచి నాట్యం ఆడుతున్నాయి ఏంటి? నేను నిజంగానే పుట్టుకున్నా పోతానా ఏంటి? కాకరపోతు. భూకంపం. అరే ఏమన్నా తాగుతారా? నువ్వు ఇస్తానంటే తాగుతావు. అరే లోపలికి వెళ్ళండి, తీసుకొస్తా. ఏమండి? ఎవరు? నమస్తే అండి. నమస్కారం. నేను పక్కింట్లో ఉంటాను. ఉండండి, నాకేం చెప్తున్నారు? యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి టీ తాగుదాం అనుకున్నాము. టీ పొడి అయిపోయింది, కొంచెం కాఫీ పొడి ఉంటే ఇస్తారా? అదేంటి టీ తాగుతాను కాఫీ పొడి అడుగుతున్నారు? పొడి అంటే ఏదైనా పొడే కదండి. బాగా చెప్పారు, ఒక్క నిమిషం. ఇదిగోండి. ఇదేంటి కారపొడి ఇచ్చారు? ఏ పొడన్నా పొడి అన్నారుగా, దీంతో పెట్టుకోండి కాఫీ. మీ పేరు చెప్పలేదు. నా పేరు ముత్యం. భలే ఉంది. మీ పేరేంటి? నా పేరు భూకంపం. మొహం చూస్తే అర్థమవుతుంది.
ఎక్కడికి వస్తున్నారా? టీ పొడి కోసం పక్కకెళ్ళి వస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? టీ పెట్టాలంటే పాలు కావాలి కదా, పాలు తేయడానికి వెళ్తున్నా. ఎవరండి ఇంట్లో? ఇంట్లో ఎవరు లేరండి. మీరున్నారు? అది ఎవరు లేరని చెప్పడానికి నన్ను ఉంచారు. ఓహో, కొన్ని పాలు కావాలండి. అదేంటండి పాలు అడిగితే నీళ్ళు ఇచ్చారు? రాత్రి మా గేదె నీళ్ళు ఎక్కువ తాగింది, పొద్దున పిండితే నీళ్ళే వచ్చాయి. ఎవరండి ఇంట్లో? ఏంటండి ఇన్నిసార్లు వస్తున్నారు? ఎవరు వచ్చారండి? ఇప్పుడే మీ ఫ్రెండ్స్ వచ్చారు. మీకేం కావాలి? వాళ్ళు కాఫీ పొడి అడిగారు, పాలు అడిగారు. కాఫీ పాలు రెండు అడిగారా? నేనేం అడగాలి? గ్యాస్ అయిపోయింది, కొంచెం గ్యాస్ ఇస్తారా? కొంచెం గ్యాస్ ఇస్తారా? ఒక్క నిమిషం. గ్యాస్ ఎలాగ ఇచ్చారండి ఇందులో? మరి ఎలా ఇస్తారండి? కళ్ళు తీసుకొచ్చి అడిగారు. మీ ఫేస్ చూడొచ్చండి? చూడొచ్చు, ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి 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 చెప్పండి. నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంట్రా ఇదే ఫ్రెండ్షిప్? ఒక అమ్మాయి పిల్లగానే ఇద్దరు నేను చేస్తానండి. మాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం అండి. సారీ, మీ ఏ సాయం చేయలేరు, మీరు మీ పని చూసుకోండి. అయ్యో, సాయం చేయడానికి ఎవరు లేరే. వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. నేను చేస్తాను హెల్ప్. నేను చేస్తాను. ఏం లేదు, ఇవాళ మా పన్నవాడు రాలేదు. కొంచెం ఇల్లు క్లీన్ చేయాలి. నేను చేస్తాను. ఏమండి? అయ్యో పుట్టుక్ గారు, మీరు వచ్చారేంటి? మీకేదో సాయం కావాలన్నారు. అంటే కొంచెం కాళ్ళు నొప్పిగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్దామని. అయ్యో, దానికి డాక్టర్ ఎందుకండి? నేను నొక్కెత్తగా. అయ్యో, నొక్కుతారా? బాగుందండి. అయ్యో, కాకరపువ్వొత్తు గారు, మీరు వచ్చారేంటి? సాయం అడిగారు కదా, ఏంటి ఇంతకీ సాయం అని? అంటే నాకు కొంచెం బాత్రూమ్స్ కడగాలి. బాత్రూమ్ కడగాల? తుడిచేస్తారండి చేత్తో అవసరం అయితే. ఓకే ఓకే. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరండి? మా పనోళ్ళండి. ఒక్కసారి అనుకోకపోతే ఒక్కసారి అండి మీ మొహం ప్లీజ్. ప్లీజ్ అండి, అలా చూపించుకోండి. నేను పరాయి మొగాన్ని ఇప్పుడు దాకా దగ్గర నుంచి చూడలేదు. ఈవిడ అడిగితే చెప్పదు కానీ వీళ్ళ పొలం అడుగుదాం. మీ అమ్మగారి మొహం ఎలా ఉంటది? మా అమ్మగారి ముఖం అచ్చు అమ్మగారి మొహంలాగే ఉంటుంది. కాకరపువ్వొత్తు గారు, మీరు పనులు చేస్తా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎవరితో ఉంటారు? మా ఎదలు ఉన్నారండి, వాళ్ళతో ఉండవలసి వస్తుందండి. ఎదనోడికి మంచోళ్ళే కదండి వాళ్ళు. వాళ్ళేం మంచోళ్ళండి బాబు, ఒకరు సీరియట్ ఒకరు తెలుసండి, అందుకని ఫ్రెండ్షిప్ చేయవలసి వస్తుంది. మీరు మొహం చూసి మొత్తం దాచేసుకో, మీ అమ్మగారు దాచేసుకొని. నన్ను మోసం చేసి ఎద్దు వస్తారు కదా, పౌండ్రా. అబ్బా, నువ్వెందుకు వచ్చారా? మీ నిజ స్వరూపం తెలుసుకుందని వచ్చాను రా. నాకు కూడా పంపించారు నన్ను. ఆయన మాకు కూడా పంపించారు. మీరు అంతా ట్రై చేయండి. ఆ ముత్యం నాదిరా. అరే నేను చెప్తున్నాను, ముత్యం నాదిరా. మీరందరూ అలాగే అనుకోండి, ఆ ముత్యం మాత్రం నాది. డైరెక్ట్ ముత్యం అడదాం. ముత్యం 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 చూసింది ఫస్ట్ నేను, సో ముత్యం నాది. సరే, ఓ పని చేద్దాం, ఒక్కొక్కరుగా వచ్చి నాతో మాట్లాడండి. సరే, మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి, మాట్లాడతాను. వెళ్ళండి. ఏంట్రా అలాగా? నిజమా? షట్! నీ సంగతి తెలుస్తారే ముత్యం. ఏమనుకున్నా నా గురించి? ఏమేంద్రా? నేను వద్దంట్రా, నువ్వే కావాలంటుందిరా. ముత్యం నన్ను అడిగిందా? అవునురా. ముత్యం కడిగేస్తా ఈరోజు, ముత్యం కడిగేస్తా ఈరోజు. నిజం ప్రేమకి రోజులు లేవు సార్, దానికి పుట్టుకు కావాలంటారా? పుట్టుకు ఆఖరి నీ ముస ప్రేమ దాన్ని పనికొచ్చింది. అబ్బా, ఇన్ని రోజులకు ఒక అమ్మాయి పడింది. ఆ ముత్యాన్ని ఇప్పుడు నువ్వు కడిగావు కదా, నేను తోమేసి వస్తా. ఆ ముత్యాన్ని బయటికి రప్పిస్తా చూడు. మీరు సాంగ్ వేసుకోండి. చూపించు. పుట్టుక్ వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరుకి ఇప్పుడు న్యాయం చేశాడు. ఎంత మంచి పని చేస్తా. పట్టుకో. భూకంపం గారు, నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకునే మొగరే లేరా? వాడి ప్రాణాన్ని పట్టుబెట్టిన సాధారా.